నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. కొడుకు పెళ్లి పనుల్లో తల్లిదండ్రులు కబళించిన మృత్యు. అసలు ఏం జరిగింది ఏంటి? అంటే కొడుకు పెళ్లి బిజీగా ఉండి పనులు చేస్తున్న సమయంలో పూజారి ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో వాహనం ఢీకొని తల్లిదండ్రులు చనిపోయారు. అది పూర్తి వివరాలు తెలుసుకుందాం ఒకసారి మనం. కృష్ణా జిల్లాకు సంబంధించిన విషయం. అసలు ఏం జరిగింది ఏంటి, ఆ కొడుకు పెళ్లి ఎప్పుడు, మరి ఎందుకు ఈ విషాదం జరిగిందని అడిగే ప్రయత్నం ఒకసారి మా ప్రతినిధి ఆదిత్య ఉన్నాడు. ఆదిత్య, అసలు ఏం జరిగింది ఏంటి? పెళ్లింట్లో బాజాలు మోగాల్సిన ఒక టైంలో విషాదాచారాలు కమ్ముకున్నాయని చెప్పుకోవాలి. ఇది ఎన్టీఆర్ జిల్లా గనియార్కూర్లోని ఈ విషాదం అయితే చోటు చేసుకుంది. అంటే కొడుకు పెళ్లి చాలా ఘనంగా నిర్వహించే ఏర్పాట్లలో అయితే వాళ్ళిద్దరు దంపతులు అయితే బిజీగా ఉన్నప్పుడు ఇటువంటి ప్రమాదం జరగడం, వాళ్ళు మృత్యువాత పడడం అనేది నిజంగా విషాదాచారాలు కమ్ముకున్నాయని చెప్పుకోవాలి. ఇరవేల్పు పూజకు సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు పూజారి వద్దకు వెళ్లి వస్తుండగా వ్యాన్ రూపంలో వచ్చిన మృత్యువు వారిని అయితే కబలించింది. అయితే ఒకసారి లోకల్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఎన్టీఆర్ జిల్లా గనియాత్పూర్ కు చెందిన దామినేని శ్రీనివాసరావు అలాగే రజనీ కుమారి, వీళ్ళిద్దరు కూడా దంపతులు. అయితే వీరికి ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తె గతంలోనే వివాహం అయిపోయింది. ఇప్పుడు ఆ కొడుకు పెళ్లికైతే కుదిరింది. అయితే దీంతో శ్రీనివాసరావు దంపతులు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నం అయిపోయారు. ఆ వివాహానికి ముందు ఇంట్లో ఉప్పాలమ్మ తల్లికి పూజ నిర్వహించాలని చెప్పేసి కూడా భావించారు. ఈ విషయం మీద పూజారితో మాట్లాడేందుకు ఖమ్మం జిల్లా పెర్రుపాలెం మండలం తక్కెలపాడుకు వెళ్లారు. అయితే పూజారితో మాట్లాడి తిరిగి ఇంటికి బయలుదేరగా గ్రామ శివారులో శ్రీనివాసరావు దంపతులు ప్రయాణిస్తున్న బైక్ నైతే కోళ్ల రవాణా వ్యాన్ అయితే ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు ఇద్దరు కూడా అక్కడికక్కడే మరణించారు. దీంతో త్వరలో పెళ్లి బాజలు మోగాల్సిన ఇంట్లో ఈ విధంగా తీవ్ర విషాదం అయితే నెలకొంది. సో అలా మొత్తం ఫ్యామిలీలో విషాదాచారాలు కమ్ముకున్నాయి. సో పెళ్లి ఘనంగా నిర్వహించాలని చెప్పేసి తల్లిదండ్రులు కోరుకుంటే ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం అనేది ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో అయితే మనం చూస్తూ వస్తున్నాం. సో అలా ఇటువంటి కొన్ని సందర్భాల్లో మనం చాలా సందర్భాల్లో చూసాం. ఇలా పెళ్లి ఇంట్లో విషాదాచారాలు కమ్ముకున్న సందర్భాలు అయితే కొన్ని జరుగుతూ ఉంటాయి. అయితే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఇటువంటివి. సో అలా ఈ శ్రీనివాసరావు దంపతుల విషయంలో అయితే జరిగింది. సో ఇప్పుడైతే ప్రజెంట్ వాళ్ళ ఫ్యామిలీ అయితే తీవ్ర దుఃఖంలో మునిగిపోవడం జరిగింది. సో సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఈ టైంలో ఈ విధంగా విషాదం అయితే కమ్ముకుందని చెప్పుకోవాలి. సో వాళ్ళ ఫ్యామిలీ ఈ ఇష్యూ నుంచి, అంటే ఈ బాధ నుంచి తొందరలో కోలుకోవాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఈ విషాదాచారం నుంచి వాళ్ళు తొందరలో కోలుకోవాలని చెప్పేసి మన ఛానల్ నుంచి మనం కోరుకుందాం. కొడుకు పెళ్లి చేయాల్సిన సమయంలో, అంటే వాళ్ళ చేతుల మీద ఆ బాధ్యత తీర్చుకుందాం అన్న సమయంలో దేవుడు వాళ్ళని ఇలా మధ్యలోనే ఆపేయడం జరిగింది. మరి ఇలాంటి సంఘటనలో మనం చాలా చూస్తూ ఉన్నాం. దయచేసి జాగ్రత్తగా వాహనం మీద వెళ్ళండి, జాగ్రత్తగా రండి. థ్యాంక్ యూ.